రూపాయల లోపు రుణం మాఫీ కాని వారికి రైతులకు బిగ్ అలర్ట్ అండి. మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. ఈ నెల 2వ వారంలో రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలో జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ₹1,00,000 లోపు పంట లోన్ ఉన్న రైతులకు మాఫీ చేసింది. ఈ నెల చివరి వరకు ₹1,50,000 ఆగస్టు 15 నాటికి ₹2 లక్షల పూర్తిగా మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన మాట అందరికీ తెలిసిందే. అయితే తొలి విడతలో లక్షలోపు రుణం ఉన్న వారికి కొందరు రైతులకు లోన్ మాఫీ కాలేదు. దాంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ లోన్ ₹1,00,000 ఉన్నప్పటికీ ఎందుకు మాఫీ కాలేదని హైరాణ పడుతున్నారు. ఈ క్రమంలో ₹1,00,000 మాఫీ కాని లోన్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారండి. శనివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు రైతులు ₹1,00,000 పంట రుణం తీసుకున్నప్పటికీ అది వడ్డీతో కలిపి ₹1,00,000 దాటిపోయిందని, అందుకే అలాంటి వారికి మొదటి విడతలో లోన్ మాఫీ కాలేదని క్లారిటీ ఇచ్చారండి. విషయం ఏంటంటే అసలు ₹1,00,000 ఉన్నప్పటికీ వడ్డీతో కలిపి ₹1,00,000 2 లక్షల వరకు అయి ఉంటుంది. అప్పుడు ఆ కేటగిరీ అది ₹2 లక్షల లోన్లోకి వెళ్ళిందండి. అందువల్ల మొదటి విడతలో కాకపోయి ఉండొచ్చని క్లారిటీ ఇస్తున్నారు. మొదటి విడతలో కేవలం ₹1,00,000 లోపు ఉన్న రుణాలు మాత్రమే మాఫీ చేశామని తెలిపారు. ₹1,50,000 మాఫీ చేయనున్న సెకండ్ ఫేజ్ లో వారందరికీ రుణాలు మాఫీ అవుతాయని స్పష్టం చేశారండి. ₹1,00,000 పైచిలుకు ఉన్న వారికి 2వ దఫా రుణమాఫీలో ఎలిజిబుల్ ఉంటుందని చెప్తున్నారు. సెకండ్ ఫేజ్ లో భాగంగా వారి అకౌంట్లో డబ్బులు పడతాయని, రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. 3 లక్షల మందికి ఆధార్ కార్డులో లోపాలున్నాయని, ఆ సమస్యలను పరిష్కరించి 2వ విడతలో వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని కూడా తెలిపారు. చాలా మందికి ఆధార్ కార్డులో లోపాల వల్ల కూడా ఈ యొక్క ఎర్రర్ సమస్య వల్ల వాళ్ళకి బ్యాంకు లోన్లో మాఫీ కాలేదని చెప్తున్నారండి. అర్హులైన రైతులందరికీ అకౌంట్లలో బ్యాంకులు ప్రభుత్వానికి ఇచ్చాయని, ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుకు డబ్బులు కూడా కట్టామని పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకుల్లో తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. 31,000 కోట్ల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్నారు. ఏదైనా చిన్న తప్పులు బ్యాంకుల ద్వారా కానీ లేదా ఆధార్ కార్డు అప్డేట్ల విషయంలో కానీ మార్పులు జరిగి ఏదైనా ఎర్రర్స్ ఉన్నా కూడా అతి త్వరలో అవన్నీ క్లియర్ చేసి ఆగస్టు 15 నాటికి ఏది ఏమైనా రుణమాఫీ చేసి తీరుతామని తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారండి. మరి చూడాలి ఆగస్టు 15 నాటికి అందరికీ రుణమాఫీ అవుతుందా, లేదంటే ఏదైనా కారణాల వల్ల కొంతమందికి ఆగుతుందా అని.